హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. మరి ఇవాళ సోషల్ ట్రెండ్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి అలాగే వైరల్ ఉన్నటువంటి పోస్ట్లు ఏంటి న్యూస్లు ఏంటి ఒక చూసేద్దాం. సో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఇది కత్తి ఇదేమో గొడ్డలి దానికి సంబంధించి పెట్టి ఫర్ సేల్ అని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పెట్టారు. సో ఎందుకు అనంటే సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు బ్యాంక్లో అని దానికి సంబంధించి అనుకుంటా. సో అది జరగడం వల్ల ఇలా చేసినట్టున్నారు మేము. నెక్స్ట్ మన అవసరానికి ఇల్లు తాకట్టు పెట్టుకోవట్లేదా, అలానే జగన్ అన్న కూడా సచివాలయం తాకట్టు పెట్టాడు. ఓకే. సో ఇది ఇందులో చెప్పుకున్న వార్తే. తాకట్టులో సచివాలయం, జగన్ సర్కారు మరో దారుణం. 370 కోట్ల కోసం హెచ్డిఎఫ్సికి రాసిచ్చేశారు. సో దానికి సంబంధించింది ఉంది. సో ఈ న్యూస్ ఐటమ్ని బట్టి ఇలాంటి కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి అన్నమాట, మీమ్స్. సచివాలయం తాకట్టు పెట్టావంట, నిజమేనా అయ్యా? మీ బిడ్డకి తాకట్టు పెట్టే హక్కు లేదా? ఓకే. అలాగే బులుగు కుక్కలు, అమరావతి మొత్తం గ్రాఫిక్సే, ఎక్కడా ఒక్క భవనం కూడా కట్టలేదు. ఆంధ్రుడు ఏమంటున్నాడు, ఆ గ్రాఫిక్స్ ని హెచ్డిఎఫ్సి బ్యాంకుకి తాకట్టు పెట్టి 370 కోట్లు అప్పు తెచ్చారు కదరా. సో దానికి సంబంధించి అన్ని. సో అలాగే ఇంకొకటి, ఆంధ్రజ్యోతి అబద్ధపు రాతలు, సచివాలయం తాకట్టు అంటూ తప్పుడు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసిన ఏపీసీఆర్డీఏ. 45 ఏళ్ల అనుభవాన్ని చెప్పుకునే చంద్రబాబు సిగ్గు లేకుండా సొంత సోషల్ మీడియా ఖాతాల్లో తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తున్నాడు. ఎల్లో మీడియాలో రాయించడం, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఇదే పనిగా పెట్టుకున్న చంద్రబాబు. సో ఏదైతే తాకట్టులో సచివాలయం అనేటువంటి న్యూస్ ఐటమ్ ఉందో అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. దానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు ఏపీసీఆర్డీ అనేటువంటిది. ఇదొక పోస్ట్. ఆ కాలంలోనే రావణుడు పుష్పక విమానంలో తిరిగేవాడు, దాన్ని తయారు చేసింది ఎవరు? మన బ్రాహ్మణులు. అలా మన వేద జ్ఞానాన్ని తొలగించి రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారు. అదే బ్రాహ్మణులు రాముడికి కూడా పుష్పక విమానాన్ని తయారు చేసి ఇచ్చుంటే మా సీతమ్మకి ఇన్ని కష్టాలు వచ్చుండేవి కాదు. సో ఇక్కడ మాధవీలత గారిని ట్రోల్ చేస్తున్నట్టుగా ఉంది ఈ పోస్ట్. ఐఎమ్ టెల్లింగ్ దట్ అని దానికి సంబంధించింది. ఇది కూడా ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. నెక్స్ట్, మీ బిడ్డ ఒంటరివాడు, తండ్రి బాబాయిని వేసేసి బ్రతుకున్న తల్లి చెల్లిని బయటకు గెంటేస్తే ఒంటరివాడివే అవుతావురా. సో దానికి సంబంధించి మీమ్స్ ఇది జగన్మోహన్ రెడ్డి అన్నట్టు దానికి సంబంధించిన ఆన్సర్ అన్నట్టుగా ట్రోల్ అవుతోంది మీమ్ పోస్ట్ ఇది. మీ వైసీపీ పెత్తందారులు బాగుపడ్డారు, కానీ మా పేదవాడి ఇంటి ముందు రోడ్డైనా వేశారా? నవరత్నాలు ఇస్తున్నాం, పగలగొడతాం ఇంకోసారి రత్నాలు అంటే, గుడ్డు పగలగొడతాం ఇంకోసారి రత్నాలు అంటే. సో దానికి సంబంధించి మీమ్ పోస్ట్ ఇది కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అలాగే ప్రస్తుతానికి నా మీద 11 సిబిఐ కేసులు ఉన్నాయి, మీ నాన్న కేసు సిబిఐకి ఇస్తే 12 అవుతాయి అన్నాడు జగన్ అన్న. అంతకు మించి నన్ను ఏం చేయగలరు? ఓకే. సో వయసు సునీత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో అక్కడ చేసినటువంటి కామెంట్స్, ప్రస్తుతానికి అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఆమెతో అన్నట్టుగా అనుకోవచ్చు. ప్రస్తుతానికి నా మీద 11 సిబిఐ కేసులు ఉన్నాయి, మీ నాన్న కేసు సిబిఐకి ఇస్తే 12 అవుతాయి అన్నాడు జగన్ అన్న. సో అది ఆవిడ చెప్తున్నారు. సో ఇక్కడ అంతకు మించి నన్ను ఏం చేయగలరు ఆయన ఏదో సమాధానం ఇస్తున్నట్టుగా ట్రోల్లో ఇది ఒక మీమ్ పోస్ట్. సో అలాగే ఇంకొక మీమ్ పోస్ట్ ఏంటి అంటే, వైసీపీలో చేరిన చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్, కింద పవన్ కళ్యాణ్, ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు. నెక్స్ట్ ఇంకొకటి, ప్రతిపక్షాలు బలపడుతుంటే ఏం చేయాలి? అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించాలి. సో దీనికి సంబంధించింది అంటే ఏపీ రాజకీయాలకు సంబంధించినటువంటిది, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు. నెక్స్ట్ అలాగే షమ్మి, నాన్న నాకు ఇచ్చిన వాటా ఇచ్చేస్తే వెళ్ళిపోతా, అడిగిన వెంటనే ఇచ్చేయడానికి అదేమి సక్రమంగా సంపాదించింది కాదమ్మా, దాన్ని కాపాడటానికి 16 నెలలు జైల్లో దుడ్లు కడిగాను. సో ఇది కూడా ఒక మీమ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాన్న హత్య కేసులో జగన్ పాత్రపై విచారణ జరపాలి, నాన్నను గొడ్డలితో చంపారు అనే విషయం జగన్ అన్నకు ఎలా తెలుసు? సో సునీత ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న, ఇది కూడా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే మన మంత్రులందరూ ఒక విషయంలో కలిసికట్టుగా పనిచేస్తారు, అది ఎప్పుడూ తెలుసారా నీకు? పోలవరం ప్రత్యేక హోదా విషయంలోనా అన్న? లేదురా, వాటి గురించి అడిగిన వాళ్ళని బూతులు తిట్టడంలో. సో ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిదే పోస్ట్ది.
సో అలాగే మీ జగన్ 125 సార్లు బటన్ నొక్కి 2,55,000 కోట్లను ఎక్కడ అవినీతి లేకుండా డైరెక్ట్ గా పేదల ఖాతాలో జమ చేశాం. అప్పు చేసి బటన్ నొక్కడాన్ని కూడా గొప్పగా చెప్పుకోవడానికి సిగ్గుండాలిరా. సో ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి రాజకీయాలకు సంబంధించినటువంటిదే. మీమ్ పోస్ట్ తుగ్లక్. బాబు గారు కట్టిన వాటికి రంగులు వేయడానికి మీకు 4 సంవత్సరాలు పట్టింది అంటే మీరే కట్టి పంచాలి అంటే ఒక 50 ఏళ్ళు పట్టేది కదరా. సో తుగ్లక్ ని జనాలు ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది ఈ పోస్ట్. అలాగే రాష్ట్రంలో అక్క చెల్లెంలో అంతా తోడుగా ఉంటారు అంటాడు. వీడి సొంత చెల్లెలే వీడిని నమ్మరు. సో ఇదొక మీమ్ పోస్ట్. అలాగే బ్లాస్టింగ్ బ్రేకింగ్. ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తుకు బీటలు. కాంగ్రెస్ తో పొత్తుకు మళ్ళీ తాజ్ హోటల్ కి పంపాల్సిందేనా బాబోరు. సో అంటే ఇది కూడా ఏపీ రాజకీయాలకు సంబంధించి టీడీపీ బీజేపీ జనసేన పొత్తుకు బీటలు వారినట్లుగా. సో కాంగ్రెస్ తో పొత్తుకు మళ్ళీ తాజ్ హోటల్ కి పంపాల్సిందేనా బాబోరు అనేటువంటి కామెంట్స్ చూస్తున్నటువంటి మీమ్ పోస్ట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హత్య రాజకీయాల గురించి హంతకుడు దస్తగిరితో ఏబిఎన్ లో చర్చ. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఎక్కువ. ఎరా కిట్టు నువ్వు కామెడీ గీమిడీ చేయట్లేదుగా, ఇక్కడ బూత్ కిట్టు. సో దానికి సంబంధించి ఇది ఒక మీమ్ పోస్ట్. ఇది డిబేట్ కి సంబంధించిన దాని మీద మీమ్ పోస్ట్ మనం చూసుకోవచ్చు. బాలకృష్ణ. మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు. పవన్ కళ్యాణ్. నేను ప్రశ్నించాలి కానీ నన్ను ఎవరు ప్రశ్నించకూడదు. సో ఇక్కడ ఒకరికి సర్టిఫికేట్ ఉంది, మరొకరికి సర్టిఫికేట్ లేదు, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇది ఒక మీమ్ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. నెక్స్ట్ ఋషికొండ. మన కోడలి మెడలో హారంలా ఎంత బాగుందో దీన్నా నువ్వు గుండు అంది. సో ఋషికొండ చుట్టూ ఇలాగా కంప్లీట్ గా భవనాలు కట్టి లైటింగ్స్ వేయడంతో అది హారం. సో దానికి కామెంట్ ఏంటంటే మన కోడలి మెడలో హారంలా ఎంత బాగుందో దీన్నా గుండు అంది. దీనికి భువనేశ్వరి గారు కామెంట్ చేస్తున్నట్లుగా. సో బ్రాహ్మణిని కూడా ఇక్కడ సింగ్ చేసే బ్రాహ్మణి మెడలో వేసుకున్నటువంటి డైమండ్ నెక్లెస్ కి ఋషికొండ చుట్టూ ఆ లైటింగ్ దానికి సంబంధించి సింగ్ చేసి మీమ్ పోస్ట్ చేశారు. అలాగే సునీతకు సంబంధించింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ రఘురామకృష్ణంరాజు. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. సో సునీత చేసినటువంటి కామెంట్స్. దస్తగిరికి కూడా ధన్యవాదాలు. సో ఇది కూడా ఒక మీమ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెక్స్ట్ పవన్ నన్ను మోసం చేశాడు రెచ్చిపోయిన తమన్నా సింహాద్రి. ఆడపిల్లలని అనుకున్న హిజ్రాలను కూడా మోసం చేస్తావేంట్రా. సో ఇది కూడా ఒక మీమ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెక్స్ట్ సో ఇక్కడ వీళ్ళిద్దరూ ఒక డోర్ దగ్గర ఉన్నారు. ఓకే. సో ఇక్కడ ఏంటి ఈవిడ అంటుంది ఏంటంటే వీళ్ళ పార్టీ గెలుస్తుందని జోష్యం చెప్పారట కదా, కొంచెం మాట్లాడే పని ఉంది, బయటకు రమ్మంటున్నారు. సో ఇది రాజకీయాల్లో ఆ పార్టీ గెలుస్తోంది ఈ పార్టీ గెలుస్తోంది అని చెప్పి కొంతమంది అంటే జోస్యం చెప్తూ ఉంటారు కదా, ఐదర్ అనలిస్టులు కావచ్చు జ్యోతిషులు కావచ్చు. సో దానికి సంబంధించినటువంటి పోస్ట్. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ కైండ్ ఆఫ్ పోస్టులు మనం ఎక్కువ చూస్తుంటాం సోషల్ మీడియాలో. కాలింగ్ అన్నోన్ ఉమెన్ డార్లింగ్ అఫెన్సివ్ హైకోర్టు ఇఫ్ పీబీ విజిట్ కలకత్తా. ఇది కూడా ఒక మీమ్ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సో అలాగే ప్రభుత్వ అధికారిక మీటింగ్లలో కాంగ్రెస్ నాయకులు. ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అలాగే రేవంత్ రెడ్డి సోదరుడు యనుమల తిరుపతి రెడ్డి. ఏ అధికారంతో వీరు ప్రభుత్వ మీటింగుల్లో సీఎం మంత్రులు కలెక్టర్ల పక్కన కూర్చుంటున్నారు. సో ఇది కూడా ఒక మీమ్ పోస్ట్ రేవంత్ రెడ్డికి క్వశ్చన్ చేస్తున్నట్లుగా. సో అలాగే కాంగ్రెస్ తెచ్చిన కష్టాలు సాగునీటి కోసం రైతు ఆత్మహత్యాయత్నం. సూర్యాపేటలో ఆయకట్టు భూములకు కాళేశ్వరం నీటిని అందించాలని రైతుల ధర్నా. సాగునీటి కోసం కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన జిల్లా రైతాంగం. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన రైతు. పంట చేతికొచ్చే సమయంలో నీరు లేక ఎండిపోతున్న పంటలు. సో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో రైతులు. సో ఇది కూడా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో అలాగే కాంగ్రెస్ చేతగాని పాలన రైతన్నకు శాపం. ఒకవైపు గోదావరిలో నీళ్లున్నా ఎత్తిపోయలేని అసమర్థత నిర్లక్ష్యం, మరోవైపు కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీ చేతిలో పెట్టడంతో ఉన్న నీళ్లను తరలించుకుపోతున్న ఏపీ ప్రభుత్వం. చోద్యం చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇది కూడా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో ఇది ఒక మనం సినిమా పోస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాన్ని క్రియేట్ చేశారు. ఎర్రి పప్పలం మనం మూవీకి సంబంధించిన పోస్ట్ ని ఇలాగా
రేవంత్ రెడ్డి, రాహుల్ అలాగే సోనియా గాంధీని ఉపయోగించి చేసినటువంటి పోస్ట్ ఇది. అలాగే నువ్వు మేడిగడ్డకు పోతున్నట్టు డ్రామా చెయ్యి, నువ్వు మమ్మల్ని ఆపినట్టు డ్రామా చెయ్యి. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్లు. సో ఎవరిద్దరు అంటే ఇక్కడ కేటీఆర్, ఇక్కడేమో రేవంత్ రెడ్డి అన్నట్టుగా మనం చూసుకోవచ్చు ఈ పోస్టుల ద్వారా. చూస్తే ఇది రేవంత్ రెడ్డి ఫేస్ లాని అనిపిస్తుంది. ఈయన కేటీఆర్ ఫేస్ అయితే చాలా క్లియర్గా ఉంది, ఈయన కేటీఆర్ అని. ఇక్కడ మాత్రం కొంచెం కన్ఫ్యూజన్గా పెట్టేలాగా పెట్టారనమాట. ఇంకొక పేపర్కి సంబంధించిన పేపర్ కట్ అనమాట ఇది. ఇందులో చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి పోస్ట్ ఇది. తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ఏ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా, కేసీఆర్ కు తిరుగులేదు, హ్యాట్రిక్ పక్క, సరైన నాయకుడు లేని విపక్ష ఇండియా, జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఎన్నికలపై కుండబద్దలు కొట్టిన పీకే. సో ఇది పాత పోస్టు, ఇది ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ వైరల్ అవుతోంది. ఇది ఒక పోస్టు. మాటలు ఘనం చేతలు శూన్యం, కారు కమలం హామీల అమలు ఎరుగం. సో ఓన్లీ సెంటిమెంట్స్, నో డెవలప్మెంట్. సో ఇది కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి పోస్ట్. ఇది కూడా మేము బాగా వైరల్ అవుతుంది పోస్ట్. ఒకరిది విజన్ వికసిత భారత్, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రతి ఒక్కరికి ఇల్లు. ఇంకొకరిది మిషన్ కులగణన కులగణన కులగణన. సో ఇక్కడ రాహుల్ గాంధీ, ఇక్కడ మోదీ. సో మోదీ విషన్ ఎలా ఉంటుంది ఏంటి ఆయన ఆలోచనలు, దానికి సంబంధించి ఇక్కడ ఓన్లీ మిషన్ అంటున్నారు. ఆ మిషన్ అంటే కులగణనకు సంబంధించి ఉంది రాహుల్ గాంధీకి అనేటువంటి మీనింగ్ వచ్చేలాగా పోస్ట్ ఉంది. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో అలాగే మా ఆయన బెట్టింగ్ మానేయాలి, మా అక్క కొడుకుకి ఐఐటిలో సీట్ రావాలి. సో ఇదేదో చిట్టి. సో ఈ చిట్టి ఎవరెవరికి ఇచ్చారో మరి తెలియదు.